మాధవీలత గారు, నమస్తే అండి. నమస్తే మాధవీలత గారు. సో చెప్పండి, నిన్న ఈ న్యూస్ విన్నప్పటి నుంచి ఏమనిపించింది మీకు? ఏం చేయాలి ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో? ఏం చేయాలి అంటే, మనకు చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కానీ అమలు చేసే విషయంలో మాత్రం చాలా చాలా లూజ్ గా ఉన్నాయని చెప్పొచ్చు యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఎందుకంటే ఇది ఒక చోట జరిగిన ఇన్సిడెంట్ సార్. అంటే గన్నుతో అటాక్ చేయడం అన్నది మేబీ నాకు తెలిసి మొదటిసారి అయ్యుండొచ్చు. బట్ ప్రతిసారి మీరు అన్నట్లు వాళ్ళు తీసుకెళ్లే వెహికల్ ని తొక్కించడం కానీ, లేకపోతే గోరక్షక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెహికల్స్ లో ఫాలో అయ్యేటప్పుడు తెలుసుకొని ఫాలో అయ్యేటప్పుడు అండ్ ఆ బండిని హిట్ చేసి వెళ్ళడం, అంటే వాళ్ళు బిఫోర్ గానే డిసైడ్ అయ్యారు చాలా కిరాతకంగా చేయాలి అని. నిజంగా లీగల్ గా తీసుకెళ్లేటట్లయితే, అంటే యాక్చువల్ గోమాతల్ని తీసుకెళ్లకూడదు, మీరు ఇప్పుడే రాజ్యాంగం గురించి చెప్పారు కాబట్టి. అండ్ ఈ ఎద్దులు ఇలాంటి వాటికి మాత్రమే స్లాటరింగ్ అలో ఉంది అని చెప్పేసి పెట్టారు కదా, మనకు పనికిమాలిన చట్టం ఒకటి పెట్టారు కదా బీఫ్ మార్కెటింగ్ లో. సో అలాంటప్పుడు వీళ్ళు అన్యాయంగా తరలిస్తున్నారు కాబట్టే కదా. అసలు కొన్ని వీడియోస్ చూస్తుంటే వాటిని పాపం సఫకేషన్ చేసి ఆ వెహికల్ ఏదైతే తీసుకెళ్తుంటారో దాని అండర్ లో తీసుకెళ్లి పైనంతా వేరే ఐటమ్స్ పెట్టుకొని చాలా సందర్భాల్లో గోరక్షక్స్ చాలా అంటే దెబ్బలు తగిలించుకోవడం కానీ, వాళ్ళ ప్రాణాల వరకు రావటం కానీ ఇలాంటి చాలా జరిగాయి. మొన్న కర్ణాటకలో కూడా ఒక అబ్బాయి కూడా గోరక్షక్, అండ్ అబ్బాయిని అతి దారుణంగా నడి రోడ్ లో చంపేస్తే కూడా వారికి చంపేసిన వాళ్లకు సహకరించి వాళ్ళ మహిళలే కారెక్కించుకొని మరీ అడ్డు వచ్చి మరీ తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చాలా మంది గోరక్షకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నాయంటే దీనికి 100% ఈ రిలీజియస్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఏనండి. ఇక ఒక ప్రభుత్వమే కదా, నేను చెప్తున్నా, ఈవెన్ దో బీజేపీలో ఉండి కూడా బీజేపీ కూడా ఈ ఓట్ బ్యాంకింగ్ పాలిటిక్స్ చేస్తుంది అండ్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కూడా చేస్తుంది. ఎంతసేపు ఆ పర్టికులర్ మతానికి సంబంధించిన వాళ్ళని బుజ్జగించే వ్యవహారాలు మాత్రమే. వాళ్ళ కోసం అందరూ భయపడిపోతున్నారు. ఈవెన్ దో మనం యూట్యూబ్ లో ఏదన్నా వాళ్ళకి సంబంధించి అసలు ఒక విషయం పెడితే విత్ ఇన్ 60 seconds లో ఎన్ని రిపోర్ట్స్ వెళ్తాయంటే మన ఛానల్స్ కూడా వాటిని బ్లాక్ చేస్తున్నారు. ఒక 3 reports పడిపోయేసరికి 3 reports అంటే ఒకే టైంలో కొన్ని వేల రిపోర్ట్లు కొడుతున్నారనమాట 60 seconds లో. ఇలా టార్గెట్ చేసి వాళ్ళు చేసే అన్యాయాలు ప్రజలకు తెలియకుండా ఉండాలని చేస్తున్నారు కానీ బట్ స్టిల్ తెలిసిపోతున్నాయి. అండ్ ఆ అబ్బాయి తల్లి, సోను తల్లి మాట్లాడిన వీడియో చూసారు, ఇలాంటి బిడ్డల్ని ఇంకా 10 మందిని ఇస్తాను. సో దీన్ని బట్టి హిందువులు ఇప్పుడిప్పుడే అవేకన్ అవుతున్నారు. అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. నేను కూడా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను, చాలా మంది ముందుకొచ్చి మన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. బట్ దీనికి నిజంగా శిక్ష వేస్తారంటారా నాకు అర్థం కావట్లేదు. అంటే మొన్న పోలీసుని చంపినందుకు ఎన్కౌంటర్ చేశారు, మరి ఈ అబ్బాయిని కాల్చినందుకు ఏం చేస్తారు? నిజంగా శిక్ష వేస్తారా? లేకపోతే అంత పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిజం చేసినటువంటి కసబ్ని కూర్చోబెట్టినట్లు వీళ్ళని కూర్చోబెట్టి 4 రోజుల తర్వాత బయటికి తీసుకొస్తారా? నాకు డౌట్ ఏంటండి. ఎందుకంటే కన్హయ్యలాల్ పీక పోసి సోషల్ మీడియాలో వీడియోస్ రిలీజ్ చేస్తేనే సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి వాళ్ళని ఇంటికి పంపించిన కోర్టు వ్యవస్థ నడుస్తుంది మనకు. సో ఇలాంటి సందర్భంలో మరి వాళ్ళకి శిక్ష విధిస్తారా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అంటే నాకైతే చాలా డౌట్సే ఉన్నాయి. ఓకే అంటే ఎట్లా ఇప్పుడు ఈ గోకు సంబంధించిన గోరక్షకు సంబంధించిన పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎట్లా కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎట్లా? ఇప్పుడు అంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇదే జరుగుతుంది. బక్రీద్ సమయంలో అయితే వేల సంఖ్యలో గోవుల్ని వధిస్తున్నారు. అవును. సో దీనికి ఖచ్చితంగా ప్రజల నుంచే చైతన్యం రావాలండి. ఎందుకంటే ప్రభుత్వము తనంతట తనగా ఏం నిర్ణయాలు తీసుకోదు అండ్ చట్టాలని మార్చే పరిస్థితి కూడా అంత చెయ్యదని నేను అనుకుంటున్నాను. ఈవెన్ దో ఒక్కటి మార్చాలంటే దానికి పార్లమెంట్ లో సమావేశాలు మీరు అన్నారు ప్రజల నుంచి రావాలన్నారు. ఒక ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో పోస్టులు పెట్టే బదులు రోడ్డు మీదకి రండి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఏదో పెట్టి కాదు, రోడ్డు మీదకి రావాలి. వస్తే కదా ప్రభుత్వం తెలిసేది, అంటే ప్రభుత్వానికైనా పోలీసులకైనా తెలిసేది కదా. మీరు అన్నారు నిమిషాల్లో, వేరే మతానికి అయితే నిమిషాల్లో గ్యాదర్ అవుతారు. హిందువులు ఏంటంటే అంత ఏమంటారు, ఓన్లీ సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం. ఇటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఏదో మీరు అంటే విధ్వంసం సృష్టించమని కాదు, శాంతియుతంగా ప్రొటెక్ట్ చేయండి. అయినో అదే అంటే ఏదైనా లీగల్ గా పర్మిషన్ తీసుకొని, అంటే అండి మనకు మాత్రమే చాలా పర్మిషన్స్, రూల్స్ ఇవన్నీ మనకే వర్తిస్తాయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాళ్ళు ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే రాళ్ళు జోబులో పెట్టుకోవాలి, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేయాలని మనకు నేర్పించలేదు కదండి.
నేర్పించింటే మన వాళ్ళు కూడా అలానే వచ్చేసేసి ఇప్పుడు చూడు గోరక్షకులు ఎలా వస్తున్నారు పాపం, వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు కదా వచ్చి. వాళ్ళేమి ఇళ్లలో కూర్చొని సోషల్ మీడియాలో కూర్చొని అయితే ఖచ్చితంగా అదే చేయలేదు. దానికి సపోర్ట్ గా కూడా ఉండాలి కదా, సపోర్ట్ గా ప్రజలు ఉన్నారని తెలవాలి కదా. తెలవడానికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అది ఒక మార్గము. ఇంకొకటి అంటే సోషల్ మీడియాని అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం సోషల్ లేదు. మీడియాలో పెట్టడమే కాకుండా అక్కడ రోడ్ల మీద కూడా ప్రజలు కనిపిస్తే అవుతుంది. అంటే ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏంటంటే అండి, ఇలాంటి చెయ్యాలంటే కూడా ఆర్థిక వనరులు చాలా అవసరం అవుతాయండి. వాళ్ళకి అటు సైడ్ నుంచి సపోర్ట్ చేయడానికి వాళ్ళ యొక్క మతం నిర్వహించేటటువంటి కేంద్రాల నుంచి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఇటు సైడ్ వీళ్ళకి మత కేంద్రాల దగ్గర నుంచి వస్తున్నాయి. హిందువులకు వచ్చేసరికి ఒక లాయర్ ని హైర్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకొకటి చేయాలన్నా అర్ధరాత్రి కోర్టులు తెరిపించాలన్నా మనకు ఆర్థిక వనరులు లేకపోవడమే కదా. సో ఇది పూర్తిగా రూట్ కాజ్ నుంచి మనం చూసుకుంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ హిందువులు లేకపోతే ఇది నెహ్రూ పెట్టాడా లేకపోతే ఇందిరాగాంధీ పెట్టిందా ఎండోమెంట్ యాక్ట్, అక్కడి నుంచి మనల్ని ఆర్థికంగా హిందువులను తొక్కేయడము మొదలు పెట్టారండి. హిందువుల దగ్గర డబ్బులు స్వతహాగా లేవు కాబట్టి ఆటోమేటిక్ గా పాలిటీషియన్స్ అటు సైడ్ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అండ్ ఒక డబ్బులే కాదు, వాళ్ళు మైనారిటీలను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు వాంటెడ్లీ. అండ్ ఆల్సో వాళ్ళు పవర్ఫుల్ గా స్ట్రెంథన్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ చాలా వస్తుంది. హిందువుల డబ్బులన్నీ గుళ్ళకి వెళ్తున్నాయి, ఆ గుళ్ళు ప్రభుత్వం కింద ఉంటున్నాయి, మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ వీళ్ళకే పెడుతున్నారు. సో రోజు రోజుకు హిందువులు వీకెన్ అయిపోతున్నారు. సో ఎక్కడి నుంచి పోరాటం చేస్తారండి? ఏదన్నా ఒకటి జరిగితే ఇప్పుడు చూడండి, ఒక అబ్బాయికి అన్యాయం జరిగింది, పోరాటానికి అతని తరపున నిలబడడానికి రేపు పొద్దున్న కోర్టులో వాదించడానికి నిజంగా ఎంతమంది వెళ్ళారు. ఇప్పుడు చాలా మంది వెళ్ళారు, బండి సంజయ్ తర్వాత ఇతర లీడర్స్ నేతలు వెళ్ళారు. ఇది దృష్టికి వచ్చింది, అందరి దృష్టికి వచ్చింది. బట్ రాని కేసెస్ చాలా దృష్టికి వచ్చింది అండి, ఫైరింగ్ జరిగింది కాబట్టి దృష్టికి వచ్చింది. చాలా చోట్ల సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది బయటికి రాని కేసెస్ చాలా ఉన్నాయి. ఇట్లా అవును, చంపేస్తున్నారు కదండి అతి దారుణంగా. అంటే వాళ్ళకి అది ఆబైనా ఒకటే, వాళ్ళకి మనిషి అయినా ఒకటే, కోడైనా ఒకటే, కుక్క అయినా ఒకటే, సత్తన్పై జుదా కదా వాళ్ళది. ఎవరికి అనిపించినా చంపారని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఈ కాల్చిన దాని గురించి కూడా మాట్లాడాలి. అది తప్పైతే ఇది కూడా తప్పే కదా. బీఫ్ తినేందుకు చంపారు, వాళ్ళని చంపారని మాట్లాడిన వాళ్ళు అది తప్పైతే అప్పుడు ఏదో అవార్డు వాపసి గ్యాంగ్ వచ్చింది అప్పుడు. మరి దీనికి ఎన్ని అవార్డులు వాపసిస్తారో చూడాలి. దీన్ని ఇది ఇప్పుడు మాట్లాడండి, వాళ్ళకి జిప్పులు పడిపోతాయి. వాళ్ళు ఫెవిక్విక్, ఫెవికాల్ ఇట్లాంటి రకరకాల బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుంటారండి. అదే గనక బై మిస్టేక్ ఒక హిందూ ఏదైనా చిన్న అన్యాయం చేసినా, ఒక తప్పు జరిగినా ఇట్లా రెడీ అయిపోతారండి. రకరకాల వింగ్స్ అసలు 360 degrees లో టార్గెట్ చేయడానికి చాలా మంది ఉంటారండి. ఓకే ఒక్క నిమిషం మీరు ఉండండి మాధవలత గారు. ప్రియా చౌదరి గారు, కరాటే కళ్యాణ్